ఇప్పుడే రామ్ చరణ్ గారి కొత్త ఫోటోషూట్ ఫోటోలు అయితే వచ్చాయి. ఆ ఫోటోలు చూసిన తర్వాత అసలు దురంధర్ టు రామ్ చరణ్ కి ఎంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేదేమో అని చెప్పి అయితే అనిపిస్తుంది. ఆ గెడ్డం కానీ, ఆ స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ వేరే లెవెల్లో ఉన్నాడని చెప్పాలి. రామ్ చరణ్ గారి ఆఫ్లైన్ ఫోటోలు మీరు చూడండి, ఆ ఎయిర్పోర్ట్ లో కానీ, లేకుంటే తను ఏదైనా ఈవెంట్కి కానీ, లేకుంటే ఎక్కడైనా ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు తన ఫొటోస్ వస్తాయి కదా బయటికి, లేకుంటే ఏదైనా ఆడే ఫంక్షన్కి ఇలాంటి వెళ్ళిన దగ్గర చూడండి, తన లుక్స్ అయితే పీక్స్లో మెయింటైన్ చేస్తాడు. ఏదైతే ఉంటుందో తను వేసుకున్న డ్రెస్ కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక స్టైలిష్గా మెయింటైన్ చేస్తాడు. బట్ అంత మెయింటైన్ చేసిన వాడు, అంత స్టైలిష్గా, అంత లుక్తో అతిరిపోయేలాగా ఉన్నవాడు మూవీ దగ్గరికి వచ్చేసరికి ఇంత బాగా ఎందుకు వాడుకోరా ఏంటో నాకు అర్థమే కాదు. రీసెంట్గా పెద్ద మూవీ లుక్స్ బాగానే ఉన్నప్పటికీ గేమ్ చేంజర్లో అంత మంచిగా వాడుకోలేదు. అంతకొచ్చిన మూవీ ట్రిపులర్ రోజులేండి, అంతకుముందు వినయ విజయ రామ, ఆ మూవీలో కూడా అంత పెద్దగా లుక్స్ అయితే మెయింటైన్ చేయలే. ఆఫ్లైన్లో అంత బాగా మెయింటైన్ చేసే లుక్స్ మూవీస్ వచ్చేసరికి తను సరిగ్గా డైరెక్టర్ వాడుకోవట్లేదనే చెప్పాలి. ఇంత మంచి కటౌట్తో దురంధర్ 2 లాంటి మూవీ తీస్తే ఏ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయేది. బట్ మనకున్న డైరెక్టర్లు ఇలాంటి మూవీస్ ఇవ్వరు. గేమ్ చేంజరు, వినయ విజయనామ ఇలాంటి మూవీస్ అయితే తీసుకుని తీస్తారు. మరి రామ్ చరణ్కి ఒక సరైన డైరెక్టర్ దొరకాలని చెప్పి అయితే కోరుకుందాం. ఒక మంచి యాక్షన్ ఇలాంటి బ్రీడ్తో ఏదైతే దురంధర్ KGF లో ఉన్న ఆ ఒక స్టైల్, ఒక ఫిలిమోగ్రఫీ రామ్ చరణ్ గారు పడితే ఇండియా షేక్ అవుతుందని చెప్పాలి. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.